ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్. 2017లో చివరిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఓటమికి టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా, దెబ్బకు దెబ్బ కొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్పై భారత జట్టుదే పైచేయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియాపై పాక్కు బెటర్ రికార్డు ఉంది. మెగా ఈవెంట్ చరిత్రలో రెండు జట్లు 5 సార్లు ఫేస్ టు ఫేస్ ఢీకొట్టాయి. అందులో దాయాది జట్టు 3 మ్యాచ్ల్లో సత్తా చాటింది. టీమిండియా 2 మ్యాచ్ల్లో గెలిచింది. 3-3తో లెక్క సరిచేయాలంటే దుబాయ్లో టీమిండియా చెలరేగాల్సిందే. 2004లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది జట్లు తొలిసారి తలపడ్డాయి. ఎడ్జ్బాస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. 200 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత చేజింగ్లో పాక్ దూకుడు చూపించింది. 3 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 2009లోనూ గ్రూప్ దశలో భారత్ పాక్ ఢీకొట్టాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 302 పరుగులు సాధించింది. ఆ తర్వాత చేజింగ్ లో టీమిండియా తేలిపోయింది. 44.5 ఓవర్లలో 248 పరుగులు మాత్రమే సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాక్ చేతిలో వరుసగా రెండోసారి భారత్ కంగుతింది. 2013లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో పాక్ పై భారత జట్టు పవర్ చూపించింది. లీగ్ దశలో జరిగిన పోరులో వాతావరణం అనుకూలించకపోవడంతో 40 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. పాకిస్తాన్ జట్టు 165 పరుగులు సాధించింది. ఆ తర్వాత వరుణుడు ఎఫెక్ట్ చూపించాడు. భారత టార్గెట్ ను 22 ఓవర్లలో 102 పరుగులకు సెట్ చేశారు. అయితే 19.2 ఓవర్లలో టార్గెట్ ను టీమిండియా ఫినిష్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాక్ పై తొలి విజయాన్ని అప్పుడే అందుకుంది. 2017లో ఎడ్జ్బాస్టన్ ఆతిథ్యం ఇచ్చిన గ్రూప్ మ్యాచ్ లో దాయాది జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 3 వికెట్లకు 319 పరుగులు సాధించింది. పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులకు సెట్ చేశారు. అయితే దాయాది జట్టు 33.4 ఓవర్లలో 164 పరుగులు సాధించింది. డిఎల్ మెథడ్ లో టీమిండియాను విజేతగా ప్రకటించారు. 2017లో భారత్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కు లండన్ ఆతిథ్యమిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 339 పరుగులు సాధించింది. టీమిండియా మాత్రం చేజింగ్ లో విఫలమైంది. జస్ట్ 158 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ ఇప్పుడు దాయాది జట్లు ఢీకొట్టబోతున్నాయి. దుబాయ్లో రోహిత్ సేన దుమ్ము రేపాలని భారత అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.